హైదరాబాద్లో భారీ వర్షాలతో శిథిలావస్థలో ఉన్న భవనాలు భయపెడుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం పొంచి వస్తుందోనని సిటిజన్స్ జంకుతున్నారు. వరుసగా ప్రతి వర్షాకాలం పాత నిర్మాణాలతో నగరవాసులు ప్రమాదాలకు గురి కావడం, చనిపోవడం జరుగుతోంది. వర్షాకాలానికి ముందే కొన్ని నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు కూల్చుతున్నారు. వర్షాకాలానికి ముందు నగరంలోని అన్ని సర్కిళ్లలో శిథిలావస్థకు చేరిన భవనాల లెక్కలు తేల్చారు బల్దియా అధికారులు. సుమారు నగరంలో 450 వరకు భవనాలున్నాయని తెలిపారు. బేగం బజార్, గోషామహల్, కార్వాన్, చార్మినార్ ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్, మోండా మార్కెట్, హల్వాల్, పటాన్చెరు, మెహదీపట్నం, మాదన్నపేటలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో బల్దియా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటించి శిథిలావస్థలో ఉన్న భవనాలపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ కర్నర్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. దీంతో ప్రమాదకరంగా ఉన్న పలు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజల్ని ఖాళీ చేయించడంతో పాటు మరికొన్నింటిని సీజ్ చేస్తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రమాదాలు జరిగితే ప్రజల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది.